హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మా టైం వచ్చేసి మార్నింగ్ 7:20 అవుతుంది. ఈరోజు మా తమ్ముడిది గ్రాడ్యుయేషన్. అంటే నేను నైట్ పడుకోలేదు, అందుకే నా మొహం అంతా ఉబ్బిపోయి వింత వింతగా ఉంది. ఇప్పుడు వెళ్ళేసి మనం రెడీ అవుతాం. వాళ్ళు ఒకరు వెనకాల ఒకరు వెళ్తున్నారు. ఫస్ట్ నేను వెళ్తా, నేను చాలాసేపు రెడీ అవుతాను అని అనుకున్నట్టు మా తమ్ముడు, కానీ నేను అట్లేం రెడీ అవ్వను ఈరోజు. అరే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే తిట్టుకుంటున్నారు, నువ్వు లెగట్లేదు టైం అయిపోయింది అని చెప్పేసి అని. కమ్ హియర్. అలా రికార్డ్ అవుతుంది తెలుసా, ఇందాక నువ్వేం మాట్లాడినావు. ఇది కెమెరా అంటే డిలీట్ చేయడానికి రాదు. ముంటూ లేదు లేదు ఇక్కడ రకర అమ్మ పిల్లలు వచ్చింది. నిన్ను చూపిస్తలేండి, నేను పిల్లలు చూపిస్తున్నాను. ఆగండి గైస్, మీకు పిల్లలు నేను రికార్డ్ పెట్టాను రా బాటవా. ఇదిగో చూడండి, రెండు పుల్లులు. మీరు రావట్లేదు పిల్లలు, ఎప్పుడు పోవాలి మీకు? వేసుకోవా రోప్స్ అవన్నీ వేసుకోవా? బొంత మా తమ్ముడు నిన్న ఉమెన్స్ లోఫర్స్ కొనుక్కొని వచ్చిండు. వాడి సూట్కి కింద షూస్. పాప మా తమ్ముడు లోఫర్స్ కొనుక్కున్నాడు తెలుసా, సేమ్ ఎగ్జాక్ట్ టైం నా దగ్గర కూడా ఉన్నాయి. అట్లా అన్ని అమ్మాయిల అక్షరాలు మెల్లిమెల్లికి వస్తుంది. నాకు సిస్టర్ లేదని బాధపడ్డా, బట్ ఇట్స్ ఓకే. మా తమ్ముడిని చూస్తారా, కలుసుకుందామా. ఎంత మంచి అనిపిస్తుంది నేర్పిస్తుంటే. నేను నా పార్సల్ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. దానిలో ఎడిటింగ్ ఏం లేదు, ఆ వీడియో షూట్ చేసింది వీడే. ఫ్లాష్ ఆన్ చేస్తుంటే నా కళ్ళు ఇంత పెద్ద పెద్దగా వచ్చినాయి తెలుసా, ఇంత ఇంత దయ్యంలకి ఇంత పెద్దగా వచ్చినాయి. ఇప్పుడేమో కళ్ళు ఉబ్బిపోయినాయి నిద్రలేక. ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుస్తాను. అసలు భయపడకండి, నేను జస్ట్ నైట్ పడుకోలేదని డార్క్ సర్కిల్స్ ఎక్కువ వచ్చినాయని ఇలా అండర్ ఐ ప్యాచెస్ పెట్టుకున్నా. ఇప్పుడు మా తమ్ముడు గారిని చూపిస్తాను చూడండి. హాఫ్ లుక్ ఏనా సోకులు చూడండి. నేను ఇప్పుడు దీనిలో ఒక మైనస్ చెప్పనా, బ్రౌన్ బెల్ట్ కూడా బ్లాక్ షూ వేసుకుంటాడా. హరాలిపోయి పువ్వా గ్రీన్ వన్ కాదు, అయిపోయా టైం లేదు, అర్థమైందా? అందుకే షూలు బ్లాక్ కొనాల్సి. ఇప్పుడు టైం 8:45 అయిపోయింది, వీళ్ళ 10:15కి. ఇంకా మింటూ స్నానం అవ్వలేదు చూడండి. మా అక్కడే గంట స్నానం చేసింది, అందుకే ఇంకా మింటూ స్నానం కాదు. సరే నేను వచ్చి 10 నిమిషాలు స్నానం పోయింది. అక్కడ లోపల ఎలిషా ఉంది. ఎలిషా లేదు. ఎందుకు లేదు? ఉందా మరి? ఈ ముక్కనే తెలియదు. సో ఈ క్లిప్ కట్ చేస్తాను నేను. బాయ్. ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి వస్తాను మళ్ళీ. అవుట్ఫిట్ వేసుకున్నా. నా డ్రెస్ అయితే ఇది కాదు, నా ప్లాన్ ప్రకారం నేను వేసుకోవాల్సిన డ్రెస్ దిస్ బాడీకాన్. బట్ నేను దీని రిలేటెడ్ స్టఫ్ తెచ్చుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. ఆల్టర్నేట్గా ఇంకొక టాప్ కూడా తెచ్చుకున్నాను, నేను మొన్న దారాలో తీసుకున్నాను. బట్ జీన్స్ మర్చిపోయి వచ్చా. ఇక్కడ రా. సో చేసేది ఏం లేక ఆల్రెడీ ఒకసారి నా బర్త్డే రోజు వేసుకున్నాను ఇది, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. నాకు నచ్చలేదు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను హ్యాపీగా ఉన్నప్పుడు అన్నీ బాగానే కనిపిస్తాయి నా చుట్టుపక్కల. సో రెడీ అవుదాం. మాయిశ్చరైజర్ పెట్టా. నెక్స్ట్ సన్ స్క్రీన్. దిస్ ఇస్ గ్లో సన్ స్క్రీన్. ఎన్ని వీడియోస్లో చెప్పినాను. ఇది మా నెంబర్ 7, అంటే మాది కాదు, బూట్స్ కంపెనీ నెంబర్ 7. నేను ఏం మేకప్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు భయం వేసింది బయట వెదర్ ఎట్లుందో తెలియదని. నో మేకప్ టుడే. సో ఇది ఒక టింటెడ్ మాయిశ్చరైజర్. ఇప్పుడు నేను ఆల్ సెట్, నేను కూడా రెడీ అయిపోయాను. మా తమ్ముడు ఇంకా మెయింటైన్ చూపిస్తాను చూడండి. వాళ్ళు కూడా రెడీ చూడండి. నువ్వు స్పెట్స్ పెట్టుకో. ఇదిగోండి, ఇది వీడి ఫుల్ లుక్. ముంటు నువ్వు ఆగండి కొంచెం. ఎవరైనా టైం ఐడి కార్డు ఎత్తుకుంటారో వీళ్ళు ఎత్తుకుంటున్నారు. ఇది నేను ఐడి కార్డు కావాలిగా. నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి కూర్చున్నా, వెయిటింగ్ ఫర్ ఎలిషా. తను వస్తే తను రెడీ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి టైం అయిపోయింది, మేము లేట్. తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు.
టైం 9:38 అవుతుంది. సో తను ఇప్పుడు ఇంటికి రావాలి, తను రెడీ అయ్యి వెళ్ళాలి మేము. సో 2 పిల్లలు ఉన్నాయి వీళ్ళకి, ఒక దాని పేరు లియో, ఇంకొక దాని పేరు మాయా. ఆల్రెడీ వీళ్ళ ఓనర్స్ నాకు వార్నింగ్ ఇచ్చే వెళ్ళారు, విండోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టి బయటకు దూకుతాయని. ఇప్పుడు విండోస్ క్లోజ్ చేస్తారు. నాకు నచ్చుతాయి కానీ నచ్చదు రెండు. జస్ట్ చూసి ఇట్లా ముడిసిపోతాను కానీ నా మీదకి వస్తే భయం వేస్తుంది నాకు అవి. నో వీఆర్ ఆల్ సెట్. మా క్యాబ్ కూడా వచ్చేసింది. నేను తింటున్నా. ఎలిషా ఇంటికి లాక్ ఇస్తుంది. మేమైతే ఆన్ టైంకి రీచ్ అయ్యాము. వెళ్ళేసి బ్యాండ్స్ తీసేసుకొని ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడే వచ్చి కూర్చున్నాము. చూడండి, ఇది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. మేము వెళ్ళేసి సైడ్కి కూర్చున్నాము. మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే సైడ్ నుంచి చూస్తే ఫేసెస్ క్లియర్గా కనిపిస్తుంది కదా అని కూర్చున్నాము. బట్ ఏంటంటే మేము కూర్చున్న సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు అండ్ ఫేసింగ్ అనేది ఆపోజిట్ సైడ్ నుంచి ఉంది. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ ప్లేస్ షిఫ్ట్ అయ్యాము. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇంక అందరు అఫీషియల్స్ వచ్చేసి స్టేజ్ పైన కూర్చుంటారు. వాళ్ళకి వెల్కమింగ్ గా అక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఈవెంట్ అయితే ఆన్ టైంకి స్టార్ట్ అయింది. ఒక 5 to 10 minutes ఇటు అటు అయింది అంతే. అండ్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు PhD హోల్డర్స్కి ఇస్తున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని తర్వాత స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళందరూ మంచిగా వాళ్ళ కోసం చీర్ చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. బట్ నాకైతే పిచ్చెక్కుతుంది అక్కడ కూర్చుంటే. ఫుల్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అండ్ సీట్స్ అస్సలు కంఫర్ట్ లేదు నాకైతే. ఫైనల్లీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ టర్న్ వచ్చింది. Shiva Yogesh Brinda, Bharata Simha Reddy, Sahiti Singh Reddy. ఈవెంట్ మొత్తం అయిపోయేదాకా కూడా వాళ్ళు అక్కడే కూర్చోవాలి, వచ్చి గెస్ట్ ని కలవడానికి లేదు. Amit Jampa, Jayasri Kakar, Manakashi Amit Jampa, Jayasri Kakar, Shiva Yogesh Brinda, Bharata Simha Reddy. ఈవెంట్ అయితే చాలా మంచిగా జరిగింది అండ్ ఇప్పుడు అందరు అఫీషియల్ స్టేజ్ నుంచి వెళ్ళిపోతున్నారు. Face look like tempted. No glue, nothing good. Oh, definitely. Thank you very much. No problem. You want the light in the middle of it? You mean the problem? Do you know where are they? After here, I would get it. No, I'm just looking where are they. Congratulations. Thank you. Congratulations, Muntu. Thank you. Congrats, robot. నువ్వు ఎందుకు అట్లా అప్పాచిలకు అయిపోయినా ఒకటేసారి సడన్ గా? అక్కడుంది, వాళ్ళు ఎవరో వచ్చిళ్ళు. లేదు అక్క, ఆమె ఎవరితో మాట్లాడుతుంది. షోమి అకాడమిక్ గ్రాడ్యుయేషన్ కాదు, అందరు ఏమడుతున్నారు తెలుసా? నువ్వంట ఇది ఎందుకు పెట్టుకోలే ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు? అదే పెట్టుకోవద్దని వాళ్ళు అంత ముందు క్లియర్ చెప్పిండు కదా. అవునా? మైక్ లో అందరూ పెట్టుకున్నారా? ఆహా, నో ప్రాబ్లం యా. చూపించు. అవర్ మైనస్ That's what she did not give any clarity. Like that.
బాగున్నావు చూసినప్పుడు నవ్వుకుంటున్నాము నవ్వుకుంటారా కాదు ఎవరు నువ్వు నీ ఫేస్ చూసుకున్నావు స్టేజ్ ఎక్కినప్పుడు చూసుకోలే ఒకసారి గ్రూప్ లో ఫోటోస్ చూడు చూడా అప్పచి లెక్క పాప వాడు ఘోరంగా డల్గా వచ్చేసిండు లైవ్ లైవ్ పంపినా? పంపించండి లింక్ That is not open. It's in mom's కాదు ఇప్పుడే వీళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చినాం ఎట్లా అనిపించింది ఉంటుంది నీకు ఎట్లా అనిపించింది చెప్పు చెప్పు ఎట్లా అనిపించింది ఎట్లా ఎంజాయ్ చేసినావు ఏమనిపించింది 2 years లో నీకు చల్లగా ఎందుకు వచ్చినా అనిపించిందా సూపర్ అందరు వచ్చేసేయండి అందరికన్నా కలిసి మునుగుదాం అంతకు మించి ఏమో ఇది నేర్చుకుంటారు ఈవెంట్ అయిపోయాక ఇంకా మంచిగా ఫ్యామిలీకి గ్రూప్ కాల్ చేసి మాట్లాడాము ఇక్కడ $1 million క్వశ్చన్ ఏంటి అంటే మా పేరెంట్స్ నా గ్రాడ్యుయేషన్కి వచ్చారు కానీ మా తమ్ముడు దానికి ఎందుకు రాలేదంటే సో మా సొంత తమ్ముడు కాదు వాడు మాకు దొరికిండు సో వాడి మీద అంత ప్రేమ లేదు నా పైన ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నా కోసం వచ్చిండు వాడి పైన అంత లేదు కాబట్టి రాలేదు అదే రీజన్ అండ్ మా తమ్ముడికి అండ్ మింటూకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ కామెంట్స్ చేసినా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ మా వెల్ విషెస్ అందరికీ కూడా పెద్ద థ్యాంక్ యూ మింటూ ఎవరని చాలా మంది క్వశ్చన్ సో మింటూ అండ్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి సో మా తమ్ముడు అండ్ మింటూ పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇక్కడతో ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చలో లెట్స్ గో హోమ్ ఇంకా నేను చాలా అలసిపోయాను కాబట్టి నేను ఫుల్గా అయితే వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు కొంచెమే తీసాను What to tell? Happy birthday. Congratulations. వాళ్ళు ఇంకా హ్యాపీగా కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ Congratulations for me by giving a donation. కంగ్రాచులేషన్స్ వీడియో ఇట్స్ నాట్ ఫోటో ఆల్వేస్ ఈట్ ఎవ్రీథింగ్ నో Oh, strawberry Leo. हम लोग బాగుందా మింటూ నేను తింటాను నాకు అంత నచ్చదు కాఫీ కాఫీయా కానీ ఇది బాగుంది యూ కెన్ ఫీల్ యూ the hunger will never become less. ఇట్స్ లైక్ కోపికా చాక్లెట్ It's not like that. కంగ్రాచులేషన్స్ మీకు టాప్ చాక్లెట్ వితౌట్ చాక్లెట్ Take it for you. నార్మల్ Sorry. చాక్లెటా ఐ నార్మల్ డోంట్ లైక్ ఇట్ కంగ్రాచులేషన్స్ It was written tiramisu, yeah. I thought it would be nice though. నిన్ను చెప్పినావు కదా తిరమేసు అని అది ఇదేనా ఇట్లే ఉండదు కొంచెం నూరు నేను వచ్చింది మీ ఇద్దరు కూడా Tiramisu. వస్తారు కొంచెం తిన్నాను ఒకసారి కొంచెం పెట్టాక చాలు నువ్వు తినలేవు వద్దు కూడా తిట్టద్దు నచ్చకపోతే ఆల్రెడీ తిన్నా కంగ్రాచులేషన్స్ నువ్వు తిన్నావు కదా ఇద్దరు ఇట్లా చెప్తున్నాను ఇటు అలా కాదు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి 2 years డొల్లా చెప్పరా బాట్ అది 2 years కష్టాన్ని ఇట్లా 2 seconds లో చెప్పమంటే ఎట్లా చెప్తాం టేక్ యూర్ ఓన్ టైం టేక్ యూర్ ఓన్ టైం 2 year కష్టాన్ని 2 seconds ఇట్లా చెప్పాను Kasta. స్ట్రాబెరీ Sorry, strawberry. నేను మీకు మ్యాటర్ చెప్తాను ఆగండి మొత్తం Then here it Are you will come mama, out even close, yeah? okay. షిట్ మ్యాన్ ఒకటి ఉంది After coming close also, see. కాకపోతే ఉంది కదా వేస్ట్ ఫెలో And like, అంత షాడో ఇస్ ఆన్ అవర్ ఫేస్ it's shadow. ఫొటోస్ షాడో నువ్వు పెంచిన అనుకో షాడో వెళ్ళిపోతే పెంచిన ఫోటోలు సరే గైస్ వాట్ ఎవర్ సో నేను ఇంటికి వచ్చి దగ్గర ఒక 1 hour అవుతుంది నేను చాలా అలసిపోయినా ఫుల్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి
అందుకే ఇంకా నేను ఇంటికి వచ్చేసిన. మా తమ్ముడు అండ్ మింటూ జస్ట్ ఇందాకే వచ్చిళ్ళు. వీళ్ళు వచ్చే గ్యాప్లో ఎలిషా సర్ప్రైజ్గా వెళ్ళి కేక్ తీసుకొని వచ్చింది. అందుకే ఇప్పుడు కట్ చేసాం. నాకు ఓపిక లేదు, బయట ఎండ కొడుతుంది, ఈ పిచ్చి పిచ్చి అయిపోయింది నాకు. అందుకే ఇంకా నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు జస్ట్ అలా పడుకుంటాను, ఏమీ చేయను. చాలా అలసిపోయినాను నేను. ఇది ఎవడో వస్తున్నాడు. సారీ నా ఫోన్. సో ఇది మా తమ్ముడు గ్రాడ్యుయేషన్ స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది. అంటే కొంచెం కొంచెం గ్లిమ్సే తీసాను, బికాస్ నాకు అసలు ఓపిక లేకుండే తీయడానికి కూడా. చాలాసేపు కాలేజ్లో ఉన్నాం, ఫొటోస్ తీసుకున్నాం, కానీ ఆ ఫొటోస్ కూడా బాగా రాలేదు. ఆ మొహం అంతా నీరసంగా ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. ఏమన్నా బయటకు వెళ్తే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మేము బయటకు వెళ్ళాలి ఈరోజు, బట్ తెలియదు. వెళ్తే మళ్ళీ ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను. బై బై. మంచిగా పడుకొని లేచి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఫస్ట్ తింటాం, తిన్నాక ఏదైనా చేసుకుంటాం. మస్తు పడుకున్నాం, ఒక 3 hours ఏమో సూపర్ నాప్ వేసినాం. సో ఇప్పుడు మేము ముగ్గురమే వెళ్తున్నాం, నేను, ముంటూ, ఎలీషా. మా తమ్ముడు గారు ఇంకా స్లీప్లో ఉన్నాడు, వాళ్ళు లెగట్లే, అందుకే మేమే వెళ్తున్నాం. ఇది న్యూ క్యాసిల్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం. చెప్పు, దీని గురించి చెప్పు. చెప్పు. యునైటెడ్ న్యూ క్యాసిల్ ఫుట్బాల్ స్టేడియం ఇది. స్టేడియం ఇది. కెపాసిటీ ఎంత తెలుసా? 56,000 అంత. నైస్. కానీ మస్తు ఉంటుంది చూడడానికి అయితే. ఇది తమ్ముడు వాళ్ళు ఉండే ఫస్ట్ స్టూడెంట్ అకామిడేషన్. ఇక్కడే వాళ్ళు రూమ్ ఉంటుండే ఈ చెట్టు వెనకాల. ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉంటలేరు వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. చైనా టౌన్ అంటే చైనా కాదు ఇది. ఇక్కడ మొత్తం చైనీస్ ఫుడ్ ఉంటుంది అన్నమాట. లెట్స్ గో. క్రిస్మస్ టైంలో మంచిగా ఉంటుంది. సో ఈ స్ట్రీట్ మొత్తం చైనీస్ ఫుడ్డే ఉంటుంది. ఇప్పుడు మేము సిటీ గేట్కి వచ్చినాం, కరెక్టేనా? గేట్ బయట బోర్డు సిటీ గేట్ అనే ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళేసి తినేసి అక్కడి నుంచి క్యాసినో వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ 12 అవుతాయి. నేను నాన్ వెజ్ తిన్ను, ట్యూస్డే అవుతుంది. సో అందుకే ఇప్పుడు తినడానికి ఫాస్ట్గా వచ్చిన క్యాసినో. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చిన్నపిల్లలాగా ఉన్న ఐడి తీసుకొని రమ్మని చెప్పి పంపించేసి. ఇట్స్ Nando's. We're going to eat now. Nice lighting also got here. So lighting having. You sit here. No, it's front cam. Don't worry. But I am talking, it will record. నేను పెట్టుకున్న ఆర్డర్ వచ్చేసింది. ఇది పెరి అండ్ సాల్టెడ్ ఫ్రైస్, ఇది గార్లిక్ బ్రెడ్ అండ్ చికెన్ వింగ్స్. వాటర్ గార్లిక్ బ్రెడ్. I'm sorry. Look at the bones. So Yeah. ఐఎమ్ డన్. సి ముంటూ ఇప్పుడు నేను అవుట్ అయిపోయాను. ముంటూ మంచిగా గార్లిక్ బ్రెడ్ సూపర్ ఉంది, అదే చెప్తున్నాను. ఇది చికెన్ ఆర్ పొటాటో? ఇది ఆల్ వెరీ గుడ్. రైలీ Which potato is this? Mashed potato? No. Roasted or something. We should deep fry. బేసిక్గా ఓన్లీ ఇండియన్ ఫుడ్ మాత్రమే తింటాను, వేరే ఫుడ్ అసలు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేస్తున్నాను, అందుకే వింత వింతగా అనిపిస్తున్నాయి.
మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నాం. అండ్ అక్కడ నుంచి మేము కసినో కూడా వెళ్ళాం, కానీ అక్కడ వీడియో రికార్డింగ్ లేదు కాబట్టి నేను వీడియో షూట్ చేయలేదు. పిల్లలేరు మింటూ పడుకున్నాయి. ఇంకొకటి ఏది చూడు, మేము వచ్చినప్పటికీ పడుకున్నాయి ఇవి. ఇంకోటి అది వాటికి ప్రేమ వస్తే ఇట్లా సౌండ్ చేస్తుందంట. చూడండి, ఇంకా కూడా పడుకోనేనండి మా తమ్ముడు గాడు. వచ్చిండు, సూట్ తీసి ఇక్కడ పడేసిండు అనుకుంటా. స్విచ్ ఆఫ్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 10:14, 10:15. నో మింటూ ప్లేయింగ్. అసలు భలే అవుతున్నాయి మింటూ మీ పైన. అబ్బా ఎట్లున్నది అసలు ఇది, వామ్మో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అందరికీ, గుడ్ నైట్.